ఇదివరకు పోలీసులన్నా పెద్ద ఆఫీసర్లన్నా ఊళ్ళల్ల జనాలు బగ్గ భయపడతారు. తప్పు చేసినా చేయకున్నా అధికారులకు ఎదురొచ్చి మాట్లాడకపోదురు. కానీ రోజులు మారినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తెలివికత్తున్నారు. అన్యాయం జరిగిందంటే ఎవ్వలైనా ఎదిరిస్తున్నారు, ఎవ్వరికైనా ఎదురు తిరుగుతున్నారు. నువ్వు చెప్పే ముచ్చట మంచిగానే ఉన్నది కానీ ఇంతకు విషయం ఏంటిదమ్మా అంటారా? తినబోతూరు ఎందుకన్నట్టు వార్త చెప్పనీకే అట్కత్తిమి. షలోస్ గుడురిగా వార్త ఎందుకు? మీరెన్నో తీర్ల నిరసనలు చూసే ఉంటారు గాని ఇది మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నిరసన. ఎందుకంటే బర్లను మేపడానికి అడవికి పోతే పశువుల కాపర్ల మీద ఫారెస్ట్ అధికారులు దాడి చేసిండ్రని చెప్పి ఏకంగా పశువులనే తీసుకొచ్చి మరీ ధర్నాకు దిగిండ్రు. కాబట్టే ఇది రికార్డుల నిలిచిపోయే ధర్నా అయింది. మంచిర్యాల జిల్లా ఇందనపల్లి ఫారెస్ట్ ఆఫీసు ముంగట ఇందనపల్లి ఊరి జనాలు ఆందోళన చేసిండ్రు. అసలు ఏం జరిగిందో గీ పెద్ద మనిషి చెప్తున్నాడు ఇనుండ్రే. గుంజినాక ఎవరు గుంజినా ఎట్లయిందిరా అని మేము అడిగినాం. అడిగితే నువ్వు గలవాటి గుండు నీ కారణం ఏమున్నారా మనం అడుగుదాం కానీ మేము ముగ్గురం పోయినాం. పోయేవరకల్లా మేడం సార్ ఫోన్ చేసిన అంటున్నాడు. వాళ్ళు వచ్చి ఏం చేసిందంటే మీరు ఎందుకు వచ్చిండు, మా బార్డర్లకు మీరు ఎత్తొచ్చిండు అని మమ్మల్ని వాదించితే అమ్మ మీరు పెంచిన గడ్డలకు రాలే, మీరు చెట్లు పెట్టినందుకు రాలేదు, ఈ కంకాకు అన్నం తినడానికి వచ్చినాయి అని నేను అన్నాక నువ్వు మా వెనుక మర్రవాడతావరా, వాడు డ్రైవర్ వాడు ఇంకో మంచికి చేయలో పడితే నేను చేయటం పెట్టినాక మళ్ళా అటు కొట్టసాట కాక మళ్ళీ నా చేతులకి వెళ్ళి కట్టె గుంజుకొని నన్నే 4 దెబ్బలు కొట్టింది తొడవ వెనుకెళ్ళి. నాకు నడవలేదు, నేను రైతుకు బిరాదాయి. ఇన్నరా పాపం మా జాగల మేం పశువులను మేపుతుంటే ఏమైతున్నదని ప్రశ్నించినందుకు ఆ ముసలైన దగ్గరి కట్టె గుంజుకొని 4 దంచిండట. మరిగా గింతగానం ధర్నా చేస్తున్నారు, అసలు ఏం జరిగింది సారు అని ఫారెస్ట్ ఆఫీసర్ని అడిగితే నిర్ణయించిన దాని ప్రకారంగా మేము ఇందనపల్లి నార్త్ బీట్లో ఒక 3 కంపార్ట్మెంట్లు ఆవులను కానీ పశువులను కానీ మేకలను మేపుకోవడానికి ఇచ్చినాము. ఆ కంపార్ట్మెంట్ నెంబర్లు ఏంటంటే 238, 239, 240. వీళ్ళు ఏంటంటే ఎలాంటి అధికారుల మాటలు వినకుండా వీళ్ళు బలవంతంగా 179 కంపార్ట్మెంట్లో ఉన్న గ్రాస్ ప్లాట్ అన్నింటినీ మేపడానికి ప్రయత్నించగా మా యొక్క బీటాఫీ సెక్షన్ అధికారులు వెళ్ళి వాళ్ళని వారించినారు. తర్వాత అదేవిధంగా నేను కూడా ఈవినింగ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ బర్రెలు మొత్తం జమ చేసి కనిపించినారు. బాబు ఇళ్లకు పర్మిషన్ ఇక్కడ వెళ్ళకూడదు, మీకు ఇచ్చిన ఏరియాలో మీరు మేపుకోవాలని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా బలవంతంగా మళ్ళీ అన్ని తీసుకొచ్చి ట్రైన్ దగ్గర ధర్నా చేస్తున్నారు. రైతులేమో కొట్టిండ్రని అంటున్నారు, మీరేమో గిట్లంటున్నారు. అసలుకు